మాస్టర్స్, ఒక మాస్టరు బాధ్యత తీసుకుంటాడు అంతే. ఒక మాస్టర్కు ఎవరు చెప్పరు నువ్వు ఇది చెయ్యని. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అనంతపురంలో నేను పని మీద వెళ్ళి ఎవరయ్యా ఇక్కడ ఎలక్షన్లలో పాల్గొనేది అని అడిగితే ఈసారి ఎవరు పాల్గొనట్లేదని చెప్పారు. పత్రి సార్ యూరప్ టూర్ చేస్తున్నారు. సాయి కుమార్ రెడ్డి సార్కు ఫోన్ చేసి, సార్ కర్నూలు ఫస్ట్ అయితే అనంతపురం సెకండ్ కదా మనకు, మరి ఇక్కడ ఎవరు ఎలక్షన్లలో పాల్గొనట్లేదంట సార్, మీకు తెలుసో లేదో అని చెప్దామని ఫోన్ చేశాను సార్ అన్నాను. అంటే సార్ ఏమన్నారంటే ఇమీడియట్గా, నువ్వు ఉన్నావు కదా నాయన అన్నాడు సారు. నేను వెంటనే నాకు వణుకు స్టార్ట్ అయింది. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్ అని జపం చేస్తున్నాను. అరే నాకేం తెలియదు అనేది ఆపరా, నువ్వు నిలబడు చాలు, మిగతాది నేను జరిపిస్తా అన్నాడు సారు. సీను కట్ చేస్తే 3 రోజుల్లో నేను హిందూపురం ఎంపీగా, పవన్ కుమార్ నా ఫ్రెండ్ అనంతపురం ఎంపీగా 7 మంది ఎమ్మెల్యేలను నిల్చోబెట్టి రాత్రికి రాత్రి శివప్రసాద్ సార్, డి శివప్రసాద్ సారు, తిరుపతి మాస్టరు, ఆయనని ఇమ్మీడియట్గా అనంతపురం రప్పించి 3 రోజుల్లో 7 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు వేసేసాం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి. నేను ఏమి చేయాల, నా చేతుల్లో నిజానికి ఆ రోజు రూపాయి కూడా డబ్బులు లేవు. వెంటనే రంగనాథ్ రెడ్డి గారు వచ్చి, అరే నీకెందుకు రాది పత్రి సార్ పని, డబ్బంతా నేను పెడతాను వచ్చాడు ఆయన. సార్ మేము ఎలాగో నిలబడలేకపోతున్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చి నిలబడుతున్నారు, హైదరాబాద్ నుంచి మీరు వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు కాబట్టి పని మేము చేస్తామని అనంతపురం మాస్టర్స్ వచ్చారు. నేను చేసింది ఏం లేదు, నిల్చున్నాను అంతే, మిగతాదంతా సార్ చేపించాడు. మాస్టర్స్, రియల్ మాస్టర్ ఎప్పుడు బాధ్యత తీసుకుంటాడు. మనం ఆ బాధ్యత తీసుకోవడంలో నిలబడితే ప్రకృతి మన చేత ఏం కావాలో అది చేయించుకుంటుంది. ఒకసారి మనందరికీ ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రి సార్కి ఒకసారి గట్టిగా చేపట్లు కొడదాం, గట్టిగా. పిఎంసి జిందాబాద్, పిఎంసి జిందాబాద్ అని అరిస్తే ఏమీ రాదు. ఆ పిఎంసి కోసం ఏమి చేయాలో అది చేస్తే మాత్రం పిఎంసి జిందాబాద్ అని చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఆల్వేస్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో మాస్టర్స్, ఎవరెవరైతే ఆ లోపల ఇది రియల్ ఆర్మీ, పిఎంసి కోసం మాటలు మాట్లాడడం అన్నది చాలా చిన్న విషయం. దాని డెవలప్మెంట్ కోసం, దానికోసం ఒక అడుగు వేయడం అన్నదే రియల్ వర్క్. కాబట్టి ఈరోజు ఈ సంకల్పం తీసుకున్న ఈ మాస్టర్లందరి కోసం గట్టిగా చెప్పాలి కొడదాం, గట్టిగా. మీరందరూ ఇక్కడ రండమ్మా, ముందులేనికి రండి. నిన్న చంద్రశేఖర్ గారు మార్నింగ్ మెడిటేషన్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ట్రస్టీస్గా రావడం కోసం, డైరెక్టర్లుగా రావడం కోసం పైన పెద్ద చర్చలు జరుగుతున్నాయి, పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి, వాళ్ళందరిలోని ఫిల్టర్ చేసి మహాతార్ బాబాజీ పత్రి గారు ఎంపిక చేసిన వాళ్ళని కిందకి పంపిస్తున్నారు అని చెప్పారు. అట్లాగే ఒకళ్ళు అంబాసిడర్స్గా అవ్వాలి అన్నా కూడా దానికి అర్హత ఉండాలి, గుర్తుంచుకోండి. వాళ్ళని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అప్పుడే మీ లోపల మీ మైండ్లో థాట్ వస్తుంది, ఆ వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది మీకు. అంత పేర్లు రకరకాలుగా ఉన్నా ఎవరు చేసినా పిఎంసి కోసమే. ఒక ట్రస్టీ చేసినా, ఒక డైరెక్టర్ చేసినా, ఒక అంబాసిడర్ చేసినా పిఎంసి కోసమే వర్క్ చేస్తున్నారు. వాళ్ళని మాస్టర్స్ ఎంపిక చేసి పంపిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోండి. సో ఇక్కడికి పైకి వచ్చిన వాళ్ళందరూ మీ నేమ్స్ ఇక్కడ ఇవ్వండి, మీ పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ మీతో కాంటాక్ట్ చేస్తారు. మీరు ఈ సంకల్పం ఎందుకు తీసుకున్నారో, ఎందుకంటే ఇంతమంది మాస్టర్లు ఉన్నారు కదా, మన ఇన్స్పిరేషన్ చెప్దాం మాస్టర్స్. అలానే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరమైతే ఉన్నామో అందరూ ఇలా ఉందాం. ఒకసారి నీరజమ్మకు గట్టిగా చప్పట్లు కొడదాం. మన మాస్టర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. విజయభాస్కర్ రెడ్డి సార్కి. ఈరోజు ఈ సంకల్పం తీసుకున్న ఈ మాస్టర్స్ యొక్క అనుభవాలను, అందరి అనుభవాలను మనం విందాం. ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్ అందరికీ. వీళ్ళు మనకు రియల్ ఇన్స్పిరేషన్. మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి పిఎంసి ఛానల్ కోసం గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఎన్నో దేశాలకు ఈ పిఎంసి వెళ్తుంది. నాకు సారు పిఎంసి ఛానల్ మామూలు టీవీలో చూస్తేనే సారు మెసేజ్ కోసం నేను తహతహలాడేదాన్ని. అదే పనిగా డిస్కనెక్షన్ పెట్టుకొని సార్ మెసేజ్ కోసం ఎదురు చూసేదాన్ని. అలా బండి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, మనకు ఒక ఛానల్ ఉంటే చాలా బాగుంటుందని. మరి బండి సార్ మేము ఎన్నో ఊహించుకునే వాళ్ళం.
మరి ఛానల్ వచ్చింది. మరి ఛానల్కు మేము కూడా ఎన్నో రకాలుగా తిరిగి అమౌంట్లు కట్టడము, మరి ప్రతి క్షణం ఈ పిఎంసికి తిరుగుతూనే ఉన్నాం. కానీ అంబాసిడర్ మీటింగ్కి అయితే నేను వెళ్ళలేదు, కానీ అమౌంట్లు కట్టిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అక్కడ ఆ పిఎంసికి కట్టే లాభాలు, ఎన్నో బెనిఫిట్స్, ఎంతోమంది రోగాలు తగ్గించుకున్నారు. మాకు వేరే ఊరికి ప్రమోట్ అయ్యే జాబులు కూడా మా ఊర్లోనే మాకు సహకారం అని, పిల్లల లైఫ్లు మారాయని ఈ పిఎంసిలో డబ్బులు కట్టే వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. మరి మేమందరం ఈ పిఎంసికి అంబాసిడర్గా ఉండి ఎంతో సహకరిస్తాం. నేనైతే 100 మందిని తయారు చేసేంత వరకు నేను నిద్రపోను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, మరి సుభాషిణి మేడం కడప ఆవిడ ఏమన్నారంటే, నిన్న వచ్చి నేను అంబాసిడర్గా జాయిన్ అవుతాను మేడం. నేను జాయిన్ అవటం కాదు, ఒక 10 మెంబర్స్ని మీకు అతి త్వరలో ఒక 1 మంత్లో 10 మెంబర్స్ నేను చేసి చూపిస్తాను అని చెప్పడం జరిగింది. మరి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సుభాషిణి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓకే ఓకే, ఇక్కడ వరంగల్ సార్ కూడా అదే డెసిషన్ తీసుకున్నారంట. వరంగల్ ఆనంద్ దాలియా గారు, మరి వాళ్ళిద్దరు మాటల్లో విందాం. వారి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అండి. దివ్యాత్మ స్వరూపులందరికీ, పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు. మన పిఎంసి ఛానల్కి గట్టిగా చప్పట్లు. అద్భుతమైన ఛానల్, ఇంతకన్నా మంచిది ఏది లేదు. ఆధ్యాత్మికత అంతా కూడా మన ఇంటి దగ్గరికే ఆ టీవీ ఆన్ చేస్తే వస్తుంది. అంత అద్భుతమైన ఛానల్ ఎవరైనా పోగొట్టుకుంటారా? మరి రావాలి అంటే మహాత్ములు అలా అంటేనే వస్తుంది. కానీ సీతారాముల ఎడబాటిలో మరి ఎవరు కలిపారు అంటే బంటు. మొత్తం కూడా సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చారు. మనం ఇక్కడ అంతా బంట్లమే. రాముడికి బంటు హనుమంతుడు ఎలాగో ఇక్కడ గురువు గారికి మనం అందరం కూడా సేవకులం, బంట్లము. క్షణంలో రాముడికి సీతను కలవాలంటే క్షణం పట్టదు, కానీ సేవకులు చేస్తేనే దంజజీవులు అవుతారు. ఎందుకంటే పుణ్యాన్ని వాళ్ళు ఇస్తున్నారు మనకి, పైలోకంలో ఎనర్జీస్ని, పుణ్యాన్ని మనకి ఇస్తున్నారు. మనం ఇలా చేస్తేనే మనము అది సంపాదించుకుంటాము. మనం చేయాలి అంటే ఏం చేయాలి? పిఎంసికి ఎంతో గ్రేట్గా చేయాలి. మేడం గారు చెప్పారు నిన్ననే, సుభాషిణి మేడం మీరు ఇంకా ఎందుకు అనుకోలేదు, నేను కడపలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి, అక్కడ అనేక సేవలు చేశాను. ధ్యాన గ్రామీణానికి కూడా వెహికల్ ఇచ్చాము మేము మొట్టమొదట రావటంతో. మరి 2014లో నేను గోల్డ్ ఏదైనా చేపించుకోవాలని చెప్పి 1 lakh చీటీ పర్సనల్గా లేడీస్ కదా కట్టాము. కడితే అక్కడ ఏం చేశారంటే ధ్యాన మహాచక్రకు అప్పుడే భిక్షపట్నం వచ్చారు. గోల్డ్ కాదు కావాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నదానం ముఖ్యమని చెప్పి 1 లక్ష ఇచ్చేసాను. అట్లనే అలాగే జేతవనంలో కూడా వచ్చారు మాస్టర్స్. మరి సుభాషిణి మేడం ఏదో ఒకటి చేయండి అంటే బ్రాస్లెట్ తీసేసి అట్లనే అమ్మేసి పంపించేసాను. అలాంటి ఎన్నో చేశామన్నమాట. ఇప్పుడు నేను మేడం గారు చెప్పారు చాలా ముఖ్యము పిఎంసి, మీరు చేరాలి అంబాసిడర్లు అంటే. ఓకే మేడం, రేపు ఇంటికి వెళ్ళటం తోటి 50,000 వేసేస్తాను, నెల ఎందుకు అని చెప్పాను. మరి నిన్న మేము కడప నుంచి ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయ్యాము. కేవలం నేను అనుకున్నాను జిల్లా నుంచి ఇక్కడ వెళ్తున్నానంటే ఫస్ట్ జిల్లా నుంచి ఎక్కడ వెళ్ళాలి అనుకున్నా, కానీ మన వర్క్ ధ్యాన జగత్ కాబట్టి ఏ పల్లెకైనా మాస్టర్స్ వేస్తే వేయాల్సిందే అని చెప్పేసి మరి ప్రొద్దుటూరు పిరమిడ్కి మెగా పిరమిడ్ అని చెప్పేసి అక్కడ కూడా సేవ చేయాలనే మాస్టర్లు అక్కడ పంపారన్నాను. మరి అనుకోని ఏం చేశామంటే మేడం మీరు వచ్చారంటే మాకు చాలా చాలా అసలు ముందుకు నడిపిస్తారు అని హ్యాపీగా అందరూ ప్రశంసలు చేశారు. తప్పకుండా నా వర్క్ ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. మరి 6 లక్షలు దసరా ఉత్సవాలకు నేను ఒకదాన్నే చేస్తానని చెప్పాను. మరి చేశాను కూడా, ఇచ్చాను, కొంతవరకు అందించాను. మరి ఇక్కడ కూడా మరి తప్పకుండా అంబాసిడరే కాదు, నేను ఇంకా చాలా మంది మెంబర్స్ అంబాసిడర్స్గా చేస్తాను. మనం కావటం కాదు, మరో 10 మందిని చేయాలి. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మరో 10 మందిని చేస్తే ఒక స్టాలిన్లో ఎలా చేస్తారో వాళ్ళు అలాగా అందరూ చేస్తే తప్పకుండా పిఎంసి ముందుకు నడుస్తుంది, గ్యారంటీగా నడుస్తుంది. తప్పకుండా మనం అందరం కూడా పత్రిజీ గారు దూతలం అయ్యాము ఆల్రెడీ. పిరమిడ్ మాస్టర్స్ కాదు, మనకు కావాల్సింది పిఎంసి అంబాసిడర్స్ కావాలని నా ముఖ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి పిరమిడ్ మాస్టర్లో ప్రతి ఒక్కళ్ళు ఒక అంబాసిడర్ కావాలి. ఇదే సార్ ఏకైక లక్ష్యం. ఆ రోజు ట్రస్ట్ ఓపెన్ చేసినప్పుడే సార్ చెప్పారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ పేరు ముందు
అంబాసిడర్ అనేది ఒక బిరుదు తగిలించుకోవాలి మనం. కనుక పిఎంసికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. ఇప్పుడు స్టేజి మీద ఇంతమందే కనబడుతున్నారు. మరి వచ్చే సంవత్సరానికి ఇంతలో మొత్తం పిరమిడ్ హాస్టల్ అందరూ కూడా అంబాసిడర్లుగా తయారవ్వాలి. ఓకే, ఆనంద్ దాలియా గారు మరి చాలా గ్రేట్ మాస్టర్, వరంగల్ అంబాసిడర్గా బాధ్యతలు చేపట్టారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. సార్, ముందుగా గురువైన పత్రిజీ గారికి పాదాభివందనాలు. నా పేరు ఆనంద్ డాలియా, వరంగల్. నేను ఇదివరకు కూడా పిఎంసిలో ఒక 1 lakh మన షేర్స్ కట్టాను. నిన్న కూడా ఇక్కడ చూసినగా ఫస్ట్ డే నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఈ పిఎంసి గురించి నాకు కొంతమంది అపోహలు ఇచ్చారు. జీతవనంలో కూడా మన శ్రీనివాస్ గారు మన మేడం కలిసినప్పుడు కూడా నాకు సరియన లేదు మేడం, తర్వాత నేను మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు నేను స్వచ్ఛందంగా నేను చూసినాక నిన్న నేను కూడా ఒక 1 lakh డొనేషన్ చేశాను. ఇప్పుడే మహేశ్వరి మేడం ద్వారా నాకు తెలిసింది 50,000 సంవత్సరానికి చేయాలన్నా, ఇంత తక్కువ అమౌంట్ మనం చేయలేమా అంటే అని నాకు ఇప్పుడే వచ్చి ఇమ్మీడియట్లీ డిసిషన్ తీసుకున్నాను. నేను ఇప్పటి నుంచి నేను పిఎంసీకి కూడా చేస్తాను. అందరికీ దయచేసి చెప్తున్నాను, మనము ఇక్కడ అన్నదానానికి దీనికి జ్ఞానదానానికి ఇస్తున్నాము. ఇచ్చి మనం మర్చిపోవాలండి. ఒకవేళ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే ఆ కర్మను వారు అనుభవిస్తారు. కొందరు సీనియర్ మాస్టర్స్ ఉంటూ దీనికి చెయ్యొద్దు అని ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని ఈ సభావేదిగా నేను వారిని కోరుస్తున్నాను. సార్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అండి. నేను మొన్న 24వ తారీఖు క్లాస్కి వెళ్ళాను వరంగల్. సారు ఒక మాట చెప్పంగానే నేను ఇంతవరకు వినలేదు. నా 18 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఆయన 2 ఎంప్లాయీస్ని పెట్టుకొని లేడీస్ని వాళ్ళకి జీతాలు ఇస్తూ ధ్యాన ప్రచారం చేయిస్తున్నారండి. వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఈయన పిరమిడ్లో ధ్యానం చేయాలి, ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి. ఒక్కొక్క మహిళకి 15,000 చొప్పున జీతం ఇచ్చి 2 పెట్టి మరీ ధ్యాన ప్రచారం చేయిస్తున్నారు ఆనంద్ దాలియా గారు. చాలా చాలా గ్రేట్ వర్క్. నాకు చాలా ఆనందం వేసింది. అటువంటి వారు మన అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా రావడం ఇంకా ఆనందదాయకం. అలాగే మేడం పద్మావతి గారు మరి కర్నూలు నుంచి డోన్ మేడం. గురుదేవునికి నమస్కారం, ఆత్మబంధులకు నమస్కారం. మాస్టర్స్, మన గురుదేవుల సంకల్పము విశ్వశాంతి జగత్తు. ఆ జగత్కై పిఎంసి ఛానల్ ఎంతో వర్క్ చేస్తుంది. మరి ఆ భాగంగా మరి నంద్యాల జిల్లాలో బేతంచెర్లలోన మద్దయ్య సార్కి ఎందుకంటే వేల కృతజ్ఞతలు చెప్పాలి. దేహి భిక్షాన్ దేహి మాత అన్నప్పుడు తక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 1,20,000 అన్నదానానికి ఇచ్చారు. మరి నాకు 10 బుక్కులు కావాలని ఆయన అని చెప్పి మరి 10 బుక్కులు తీసుకొని వారు మళ్ళా 1,00,000 మరి 27,000 ఇచ్చారు. అంటే 2,47,000 ఒక్క మాస్టరే స్పందించి ఇచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా పిఎస్సిఎం మూమెంట్లో ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. మన పిఎంసి ఛానల్ని అవలీలగా మనము ముందుకు నడిపించుకొని మరి అద్భుతంగా ఎదిగిస్తాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు అంబాసిడర్ కావాలని కోరుకుంటూ నిరంతరము శ్వాస ఉన్నంత వరకు పిఎంసి ఛానల్కి వర్క్ చేస్తామని కోరుకుంటూ, దానము చేద్దాము రండి, మనము ధర్మము చేద్దాము రన్నా, దానము చేద్దాము అమ్మ, మనము ధర్మము చేద్దాము చిన్న, దానము చేసిన ఇంట సిరి సంపదల నిలియామంట, ధర్మము చేసిన మంటే ఇక భోగ్య భాగ్యమేనంట, జ్ఞానదానము చేసిన మంటే ముక్తి మార్గమంట, ఇక మోక్షదాయమంట, ముక్తి మార్గమంట, ఇక మోక్షదాయమంట, దానము చేద్దాము రండి, మనము ధర్మము చేద్దాము రన్నా, దానము చేద్దాము అమ్మ, మనము ధర్మము చేద్దాము చిన్న. మిత్రులారా, ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం, ప్రతి ఒక్కరం అంబాసిడర్స్ అవుదాం మన పిఎంసి ఛానల్ ని. సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ రెడ్డి గారు ఈయన పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు ఈ మధ్యనే. ఒకసారి గట్టిగా చప్పట్లు. ద గ్రేట్ సీనియర్ మోస్ట్ మాస్టర్ సుధాకర్ రెడ్డి గారు, వారు కూడా ఈ బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందం. మొట్టమొదటిసారిగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనాలు. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 38 సంవత్సరాలు పనిచేశాను. రీసెంట్గా 5 months బ్యాకే రిటైర్ అయ్యాను. 20 ఏళ్ళ కిందట పత్రిజీ సార్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కలవడం, ఆ క్షణం నుంచి నేను ఈ మార్గంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ ధ్యాన ప్రచారం చేస్తూ విద్యార్థులకు మొత్తం కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్తూ కాలేజీలో హెడ్గా, ప్రిన్సిపల్గా, సీనియర్ లెక్చరర్గా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. సార్తో చాలా అనుబంధం ఉంది.
ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతామని వెయిట్ చేసేవాడిని. కరెక్ట్గా మన ఏప్రిల్ 30 రిటైర్ అయ్యాను. అయిన వెంటనే హైదరాబాద్కు సెటిల్ అయ్యి హైదరాబాద్కి దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో దౌలతాబాదం దగ్గర నర్సాపురం దగ్గర శ్రీచక్ర పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయించాను. అది పబ్లిక్ అంతా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. నెక్స్ట్ నా టార్గెట్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది. ఇప్పుడు నేను పిఎంసి అంబాసిడర్గా చేరడానికి మహానందంతో స్వీకరిస్తున్నాను. నా శేష జీవనం అంతా ఈ కార్యక్రమంలో ఉండి నేను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిటైర్డ్ అయిన వాళ్ళందరూ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా చేరాలని వీరి మెసేజ్కి గట్టిగా చప్పలు కొడదాం. చివరగా ఒకరితో మాట్లాడి చేసుకొని మనం అందరి గ్రూప్ ఫోటో తీసుకొని అవార్డ్స్కి వెళ్దామండి. ఓకే మాస్టర్స్, ఇంకొక విషయం. ఈరోజు జక్క రాఘారావు గారి ద్వారా ఒక అమ్మాయి ప్రశాంత్ అనే అమ్మాయి వచ్చి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని 50,000 కట్టడం జరిగింది. మరి అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక 1 yearలో ఒక 50,000 వాళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళు ఇవ్వచ్చును, లేదా అందరి ద్వారా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. అది సార్. ఇప్పుడు మాస్టర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ చక్కగా అక్కడ మీ పేర్లు నెంబర్లు ఇవ్వండి. నెక్స్ట్ ఆల్రెడీ అంబాసిడర్స్ అచీవ్ అయిన వాళ్ళందరికీ మనం అవార్డ్స్ ఇవ్వాల్సిన కార్యక్రమం ఉంది. మరి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, అందరికీ ఇంతమంది ముందుకు వచ్చినందుకు మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమో వెంకటేశాయ. పూజ్య పత్రిజీ గారి పాద పద్మాలకు వందనాలు. మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు పత్రిజీ గారి చైతన్యవంతమై మరి వెదురుగుప్ప మండలంలో శ్రీ గోవింద పిరమిడ్ అనేటువంటి నిర్మాణాన్ని పత్రిజీ గారి చేత నామకరణం చేసి నిర్మించబడి మరి ఆ రోజు నుండి పత్రిజీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ అంబాసిడర్ అనే విషయం చెప్పినప్పుడు నాకు, ఎందుకంటే మా తమ్ముడు ఆల్రెడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అయినా ఉద్ధరేదాత్మ ఆత్మానామ సాధయేత్ అన్నట్టు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి నా కర్మను నేను తొలగదోసుకోవాలంటే నేనే కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ విధంగా పత్రిజీ గారి మూమెంట్లో వెళ్ళాలని. ఇంకొక విషయం మీకు చెప్తున్న యథార్థం జరిగిన విషయం. నేను ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తాను. ఈరోజు ఆయనకు వెళ్ళి దర్శనం చేసి తిరిగి వస్తూ ఉండేటప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ నేను పైనుంచి కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ మెట్ల ముందర దాదాపు 3 మెట్లు తర్వాత కింద పడడం జరిగింది. వెంటనే ఒక అతను నన్ను పట్టుకొని మరి నన్ను రక్షించడం జరిగింది. నిజంగా నేను అక్కడ ఆ పడిన విధానంలో జరుగుంటే తప్పనిసరిగా అన్కాన్షియస్ అయ్యేవాడిని. మరి అది జరిగితే మన జీవితం ఏముంది? అలాంటి నాకు నిజంగా స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి రక్షించినాడు అనేటువంటి సంకల్పం నాకు జరిగింది. అదే గురువు గారు. కాబట్టి ఈ జీవితంలో వీలైనంత వరకు స్వామివారి సేవ చేయాలి, అదే మన పత్రిజీ గారి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మూమెంట్కి రావడం జరిగింది. మరి మా యొక్క ఉద్దేశాన్ని అంగీకరించవలసిందిగా మరి పిఎంసి వారికి మనవి చేస్తున్నాను. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. మరొకరితో మాట్లాడుకొని ఒక ఫోటో తీసుకొని వెళ్దామండి. ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాళ్ళు అచీవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించాల్సిందిగా. సార్ మీరు బ్రాండ్ అంబాసిడర్గా యాక్సెప్ట్. నమో వెంకటేశాయ. పత్రిజీ గారంటే చాలా ఇష్టం మాకు. మేము కొత్తగా వచ్చాము, ఈ సంవత్సరమే ధ్యానంలోకి వచ్చాము. మేము కొత్తగా వచ్చి మా ఊర్లో కూడా చాలా మంది రెడీ అయ్యారు, 11 మంది. మేము పిఎంసికి చాలా రోడ్డు పని ఉన్నాము. కొత్తగా నేను మొన్న 70,000 కలెక్ట్ చేసి ఇచ్చా, కొత్తగా వచ్చిన మా గ్రూప్ అందరు కలిసి. ఈ సంవత్సరం వచ్చినా కూడా నాకు చేయాలని బాగా తపన ఉంది. మా వాళ్ళు కూడా నాకు సాయం చేశారు. మా ఊర్లో ఎప్పుడు మేము బయటికి వెళ్ళిన వాళ్ళం కూడా వెళ్ళి 70,000 మా జానమా యజ్ఞానికి సారు ఫస్ట్ 10 పుస్తకాలు 5 ఇస్తే నేను ఇంకా 5 కావాలని 15 తీసుకొని అన్ని ఫుల్ఫిల్ చేసి ఇచ్చాము. నాకు చాలా ఆనందంగా ఉంది. నా కాడ ఏ కొంచెం డబ్బులున్నా ఒక్క చీర అయినా కొనుక్కోకుండా జీవితాంతం ఈ చీరలు జరిపోతాయి, కానీ మొత్తం పిఎంసికి ఇయ్యారు నా కాడ ఎంత ఏది ఉన్నా అని బాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందరికి కూడా మాట్లాడాలని ఉంది. ఒకసారి అందరం కూర్చుందామండి. పత్రిజీ ఒక ప్లెడ్జ్ చేయించారు మనతో. ఆ ప్లెడ్జ్ చేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా చేరాలని ఇక్కడ కూర్చున్నారో
అందరికీ మాట్లాడే అవకాశం వస్తుందండి. రైట్, ఏవి ప్లీజ్. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సౌండ్ ప్లీజ్. మనం ఎన్నో ట్రస్టులు పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు సాధించాం. అన్నిటికీ చాలా భిన్నంగా చెప్పండి. ఈ ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ పేరు ది పిఎంసి ట్రస్ట్. పిఎంసి అనేది ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంకి ముఖద్వారం. పిఎంసి ద్వారా మన పిఎస్ఎస్ఎం యాక్టివిటీ ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి అనేక భాషల్లో. ప్రపంచాన్ని మార్చేస్తుంది పిఎంసి అనే పాశుపతాస్త్రం. కూర్చోండి అక్కడ. సంవత్సరానికి 6 కోట్ల ఖర్చు అవుతుంటారు పిఎంసి ఇప్పుడున్న లెవెల్లో. రేపు ఇంకో లెవెల్కి వెళ్తే మనకు 20 కోట్లు కావాలి సంవత్సరానికి. ఇంకో లెవెల్కి వెళ్తే మనకు 200 కోట్లు కావాలి. ఆ డబ్బులు కంపెనీ పరంగా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ట్రస్ట్ పరంగా రావాలి, అందుకోసం ఈ ట్రస్ట్ పెట్టబడింది. ఈ ట్రస్ట్లో మీరు 1 రూపాయినా వేయండి బ్యాంక్ అకౌంట్లో. మన పిరమిడ్ మాస్టర్ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది. 1 లక్ష ఉన్నారా? 1 కోటి మంది ఉన్నారా? ఈ 1 కోటి మంది యొక్క కాంట్రిబ్యూషన్ పిరమిడ్ ట్రస్ట్లో రావాలిగా. ఎవరో ఒక వ్యక్తి వస్తాడు, తన ఆస్తంతా రాసిపోతాడు. ఎవరికి రాస్తాడు? ఎవరికి రాయాలి? ట్రస్ట్కి రాయాలి. అంతేగాని నీకు నాకు రాస్తాడా? అలాంటి ట్రస్ట్ పేరే ది పిఎంసి ట్రస్ట్. ప్రపంచంలో ఉన్న కార్యక్రమాలను చేయడం కోసం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచంలో డబ్బులని నాకు కావాలి. ప్రపంచంలోని డబ్బులని కావడం కోసం ఒక వ్యవస్థ చేయడం, దాని పేరు పిఎంసి ట్రస్ట్. కనుక ఇవాళ మీరు ఎందుకు పిలిచడం జరిగిందంటే, భోజనం పెట్టి మీ దగ్గర డబ్బులు దొబ్బడానికి. టోకెన్గా ఇవాళ మీరు రేపంచి ఇదే పనిగా జీవితం జీవించాలి. ఇక టోకెన్ వచ్చింది దానికి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్స్. జిల్లాకు ఒకరు ఉన్నారు పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్. అందరినీ ట్రస్ట్ చేర్పించడం. అందరూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాలి. ఇలా చేయబెట్టి ఐఆమ్ ది పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్. చెప్పండి, ఐఆమ్ the PMC Trust Ambassador. I will see that the trust will have all the funds necessary to conduct all the affairs of PSSM, of PMC. I am a great ambassador of PMC Trust. Adi Sangat. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. సో బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్ లూప్ ఒక వీడియో చూద్దాం. తర్వాత అచీవర్స్కి మన డైరెక్టర్స్ అందరూ అవార్డ్స్ ఇస్తారండి. దయచేసి స్టేజ్ కాల్ చేయాల్సిందిగా విన్నపం ప్లీజ్. మనకు ఒక గెస్ట్ కూడా వచ్చి ఉన్నారండి. అవార్డ్స్కి వెళ్ళడానికి ముందు ఎస్వి యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నరసింహులు గారు మనకు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు. సంగీత బాబు గారు వారిని ఇన్వైట్ చేశారు. ఒకసారి ఆ గెస్ట్ని వేదికపైకి ఆహ్వానిద్దాం. ఈ మధ్యనే చేరినటువంటి మన పిఎంసి ట్రస్ట్ మెంబర్స్కి సన్మానం చేస్తారు. భూపతి రాజు గారు, హనుమంతరావు గారు మరియు వెంకటేశ్వరరావు గారు, వీరి ముగ్గురికి సన్మానం చేయడానికి మన చీఫ్ గెస్ట్ గారు ఉన్నారు నరసింహులు గారు. వారితో సన్మానం చేసేసి ఆ తర్వాత అవార్డ్స్కి వెళ్ళిపోదామండి. ముగ్గురు కూర్చోవాల్సిందిగా విన్నపం. సంగీత బాబు గారిని ఆ గెస్ట్తో రావాల్సిందిగా విన్నపం. ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు. సో హనుమంతరాజు గారి చేతుల మీదుగా మనందరం ఇంతమంది బ్రాండ్ అంబాసిడర్లు ఉంటే వారు కూడా ఇన్స్పైర్ అయ్యి మరి వెళ్ళినట్టున్నారు. చూద్దాం. ఓవర్ టు యు సార్. మా విజయభాస్కర్ రెడ్డి గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళని సన్మానించమని కోరుతున్నాం సార్. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు రావాలి. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం భాస్కర్ రెడ్డి సార్కి. बुद्धं
మనకి ఎంత పెద్ద గోల్ ఇచ్చారో చూసాం కదా. 5,000 మంది బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇక్కడి నుంచే బిగిన్ అయింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? హనుమంతరావు గారికి, భూపతి రాజా గారికి, వెంకటేశ్వరరావు గారికి గట్టిగా చప్పలు కొడదాం. ఫ్యూచర్లో ఎంతో మంది ఇలా మనం మారుతూ వద్దాం. ఒకసారి భాస్కర్ రెడ్డి గారిని ఒకసారి వాళ్ళకి దివ్య బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుతున్నాను. చాలా ఈ ముగ్గురు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం దగ్గర. ఎందుకంటే భూపతి అయితే రోజువారీగా మాతో టచ్లో ఉంటాడు. ధ్యానమాయంలో హనుమంతరావు గారు అయితే ఒక నెల రోజుల ముందు వచ్చి ఎన్నో వర్క్ చేస్తారు. ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్స్కి వీళ్ళ అంబాసిడర్స్ ఒక గొప్ప వ్యక్తులు. పిఎంసి వీరి ఆధ్వర్యంలో వీరి యొక్క వినూతనమైన వర్క్తో పిఎంసి చాలా ముందుకు పోతుందని మాత్రం ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ హనుమంతరావు గారు, భూపతి అండ్ ఎవ్రీథింగ్. దీనితో పాటు పిఎంసి ఒకటే కాదు, అన్ని పిఎస్ఎస్ఎంలో ఉన్న సంస్థలు అన్ని మనవే. ఈ గోడలు తీసేయాలి, గీతలు తీసేయాలి. మొత్తం పిఎస్ఎస్ఎం ఒకటే గురువు, ఒకటే పత్రి గారు, ఒకటే పిఎస్ఎస్ఎం. ఏ కార్యక్రమం అయినా అందరం ఒకటే అంబరిల్లా కింద చేయాలి. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నాము, ఈ యజ్ఞం ఎలాగైతే జరిగిందో దీనికి కనీసం అనేక రెట్లు అద్భుతంగా మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 4ని మనం అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్నంటేలా మనం చేస్తాము. పిఎంసి ఫ్రంట్, బ్యాక్, సైడ్, లెఫ్ట్, రైట్, పైన, కింద అన్నిట్లో నిలబడుతుంది సార్. అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో కొత్తగా డైరెక్టర్స్గా మనం బండి శ్రీనివాసరావు గారిని, హరిబాబు గారిని, అలాగే మన ఖమ్మం ఆనంద ప్రసాద్ని, మహేశ్వరి మేడంని మనం తీసుకున్నాం. ఆ మాస్టర్ల గురించి, కొత్తగా వచ్చిన మాస్టర్లు ఎలా ఉన్నారు, మీ స్పందన? అందరు మంచి వాళ్ళందరినీ ఏరేరి డైనమిక్ టీం చేస్తున్నారు. ఇది ఎప్పుడో చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. లేట్ అయినా కూడా పర్వాలేదు, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు అయితే. ఒక్కొక్కరి గురించి, మహేశ్వరి మేడం గురించి. మహేశ్వరి అయితే హైలీ క్వాలిఫైడ్ అండ్ సైకాలజీ సబ్జెక్ట్ మీద చాలా అద్భుతంగా చెప్తుంది. అండ్ కైలాసపూర్లో గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే చిల్డ్రన్స్ కేర్ తీసుకుంటుందో బాల వికాస్, చాలా అద్భుతమైన మాస్టర్. సార్ గట్టిగా చప్పట్లతో అభినందించాలి. బండి శ్రీనివాసరావు, ఈ మేడం ఒక్కతే, నాకు ఎవ్వరు చెప్పరు. చిన్న పొల్లు తప్పు మాట్లాడినా, ఫిల్ స్టాఫ్ కామా తప్పు చేసినా అప్పుడే సెకండ్లో మెసేజ్ పెడతారు, సార్ ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. షీఈస్ గ్రేట్. బండి శ్రీనివాసరావు, బండి శ్రీనివాస్ గురించి చెప్పాలి. అద్భుతమైన శాకాహార ర్యాలీలు చేస్తాడు. చాలా డెడికేటెడ్ మాస్టర్, చాలా వండర్ఫుల్ టీం. ఒంగోలు హరిబాబు గారిని మొన్న చూశాను కందుకూరులో. ఆయనకు 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం ఆ 2 నిమిషాలు పిఎంసి గురించే మాట్లాడిండు. చాలా అద్భుతమైన. ఖమ్మం ఆనంద ప్రసాద్. ఆనంద్ అయితే చాలా పాతోడు, చాలా కొన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్నాడు, ఎందుకో అలిగిండో దేనికో, కానీ ఇప్పుడు మాత్రం చాలా డైనమిక్ గా చేస్తారు. ఫైర్ బ్రాండ్, చాలా అద్భుతమైన టీం వచ్చింది స్వామి. మరి అల్టిమేట్ గా ఫైనల్ గా సంగీత బాబు. సంగీత బాబు అయితే టోటల్ హీరో. గట్టిగా చెప్పాలి కొడదాం సంగీత బాబు గారికి. కాబట్టి అద్భుతమైన టీం. పిఎంసికి మాత్రం కాదు, పిఎస్ఎస్ఎం కు. ఇక నుంచి మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోండి, పిఎస్ఎస్ఎం 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 అనాలి. అందులో భాగాలు ఇది చేస్తాం, అది చేస్తాం. మన 2 పనులు. పిఎస్ఎస్ఎం పత్రి గారు మన గురువు గారు. మన ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రపంచ శాంతి. ఎక్కడ మాట్లాడినా ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. వరల్డ్ పీస్, వరల్డ్ పీస్, వరల్డ్ పీస్. ఒక గ్లోబల్ లెవెల్లో థింక్ చేయాలి. సార్ పులి రామ్మోహన్ రావు సార్, ఆయన పులి లాంటోడే, కోపం ఎక్కువ కానీ చాలా అద్భుతంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాడు. చాలా అద్భుతంగా. ఎందుకంటే వీళ్ళందరితోటి నాకేంటంటే ధ్యానమయ యజ్ఞాల్లో, యాగాలలో అందరికడే చేస్తారు. మేడం కూడా అద్భుతమైన మేడం, ఖాళీ సైలెంట్గా ఉంటుంది కానీ మంచి వండర్ఫుల్ టీం. ఇక చూస్తాను కదా, ఇక్కడి నుంచి పిఎంసి బీబీసీ లెవెల్ పోవాలంటే ఎక్సలెంట్ టీం వచ్చింది. మా ట్రస్టీస్ అంటున్నారు, సార్ అందరూ వాళ్ళు మంచి వాళ్ళని ఏరుకుంటున్నారు. అంటే ఏరుకొని రా బాబా, వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళందరూ ఇక్కడనే వస్తారు. అర్థమైందా? మనమంతా ఒకటే సార్, ఒకటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈజ్ ద మదర్. ఎగ్జాక్ట్. పిఎంసి అనేది బేబీ, బాల వికాస్ అనేది బేబీ, అట్లా అన్ని ప్రాజెక్టులు బేబీ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్, మంచి ఎక్సలెంట్ టీమ్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ వచ్చారు సార్, ఒక మాట. సారు నరసింహులు గారు,
గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. ఎస్వి యూనివర్సిటీ సబ్ రిజిస్టర్గా వర్క్ చేస్తున్నారు, అసిస్టెంట్ రిజిస్టర్గా. ఆయన ఒక సందేశం తీసుకుంది, ఒక్క నిమిషం. ఓం నమో వెంకటేశాయ. 2017లో డిసెంబర్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా యూనివర్సిటీకి వచ్చి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అప్పటి రిజిస్ట్రార్ అనురాధ మేడం గారు, అప్పటి వైస్ ఛాన్సలర్ గారు దామోదరం గారు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మేము పాల్గొనే అవకాశం మాకు కలిగింది. ఆ అదృష్టాన్ని మేము పొందుతున్నాము. మా మిత్రుడు హరినాథ్ బాబు గారు అన్ని విధాల ఈ పిరమిడ్కి కానీ మా కార్యక్రమాలకు కానీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ అనండి. ఇది డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. దీని కింద బాబు గారు రిజిస్టర్ మాట్లాడు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కింద డిసెంబర్ 21 కార్యక్రమం నిర్వహించాలని కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. రిజిస్టర్ గారు కూడా దాన్ని ఆల్రెడీ కలిసి విన్నవించడం జరిగింది. సానుకూలంగా ఉన్నారు. అన్నికి జరిగితే అక్కడ కూడా జరుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్ని సన్మానించుకుందాం సార్ ఒక్కసారి. ఈరోజు సారు రావడానికి కూడా కారణం ఏమిటంటే పిఎంసి పిఎస్ఎస్ఎం అందరం కలిసి మహిళా యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఆ స్టూడెంట్స్ని అందరినీ మనం ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. కాబట్టి కొన్ని సంస్థలను కూడా మనం కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ని, దానికి సంబంధించిన వాళ్ళని, అలాగే మహిళా యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం వైస్ ఛాన్సలర్ని ఛాన్సలర్ అంతా మాట్లాడడం జరిగింది. కానీ అన్నీ రెడీ అయ్యి లెటర్ పెట్టాను, నేనే లేట్ చేశాను. కారణం ఎవరంటే మనము ఈ ప్రదేశము ఒక 6,000 మంది వరకే కెపాసిటీ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. 5,000 మందికి అనుకున్నాం. తీరా చూస్తే ఈరోజు రిజిస్ట్రేషన్లో 6,000 దాటినాయి. వాళ్ళకందరికీ వద్దు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తే మనకు ఏమన్నా అంటే సౌకర్యాలు తక్కువతాయన్న ఉద్దేశంతో మళ్ళా నేను మా సార్కి చెప్పడం జరిగింది. ఇంకొక తూరి వాళ్ళని కూడా ఒకరోజు పిఎంసి పిఎస్ఎస్ మొదలు గొప్ప కార్యక్రమం కూడా ఒకరోజు పెట్టుకోవడం చేస్తాము. ఈ తూరికి వాళ్ళని ఆపెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సార్ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూతురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ విషయం చెప్పాలి, ఒక నిమిషం. విజయభాస్కర్ రెడ్డి సార్ గురించి ఒక మాట చెప్తాను. చెప్పాలి సార్, ఏం కాదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా గంట సేపు పత్రి సార్ గురించి చెప్పిన. పత్రి సార్ నన్ను ఎట్లా మోటివేట్ చేసిండు. ఒకసారి అంటే విజయభాస్కర్ రెడ్డి దగ్గర ఒక మనిషిని ముంగడికి ఎలా తీసుకుపోవాలో చూస్తూ ఉంటాడు ఆయన. ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. భూపతిరాజు మనము 100 జర్నీ చేయాలి, 100% వెళ్ళాలి. మనం 60% వెళ్ళినాము. వెనకకి పోదామా ముంగడికి పోదామన్నాడు. 40% ముంగడి పోదాం సార్ అన్న. 60 నడిచినాము, ఇక 40 నడవాలి కదా సార్ ముంగడి పోదాం. ఆయన ఒక్కొక్క మాట మనిషిని ఉత్తేజపరుస్తుంది, మనిషిని ఒక వైపు తీసుకొని వస్తుంది. ఎప్పుడైనా సరే నేను విజయభాస్కర్ ఎందుకు గౌరవిస్తా అంటే ఆయన మాట అనేది మనిషిని ఒక ఊపులో తీసుకుపోతుంది. నేను అసలు పాట పాడేటప్పుడు ఆ ఇచ్చే ఎనర్జీ అన్నమాట. నేను ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి సార్ ఎందుకు గౌరవిస్తా అంటే మనిషి లోపల ఉత్తేజాన్ని నింపాలి. నేను మా యజ్ఞము పిఎంసీ యజ్ఞం స్టార్ట్ అయిన తర్వాత నేను తెలంగాణలో తిరుగుతూ ఉన్నా. నాకు రకరకాల ఫోన్లు వస్తుడు పెడితే అందులోనే విజయభాస్కర్ రెడ్డి సార్ ఫోన్ వచ్చింది. వచ్చి భూపతిరాజు ఏం సంగతి సార్ మొత్తం చెప్పిన. ఓకే, మనం ఒకసారి మాట ఇచ్చినాము, ఆధ్యాత్మిక కమిట్మెంట్ అయినాం, అది డూ ఆర్ డై, సావైనా రేవైనా చెయ్యాలని చెప్పి ఆ రోజు నన్ను మళ్ళీ ఉత్తేజపరిస్తే నేను మళ్ళీ తెలంగాణ మొత్తం తిరిగిన. కాబట్టి సార్ మీరు ఎందుకంటే నిజంగా సార్ పత్రి సార్ శరీరం వదిలేసిన తర్వాత మీకు మంచి బాధ్యత, మీ అందరిని మా అందరినీ మీరు మోటివేట్ చేస్తూ ఉన్నారు. మీరు నిరంతరము మాకు, ఎందుకంటే మేము ట్రస్టీగా ఈరోజు వచ్చినామంటే మీ ధైర్యాన్ని చూసుకుని వచ్చాం సార్ ఇక్కడికి, లేకపోతే ట్రస్టీకి వచ్చేది కాదు. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలి, ఎవరు ఏమి చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడమే ఎన్లైటన్మెంట్ అంటే. పక్క వాళ్ళ క్రెడిట్ మనం తీసుకుంటే అజ్ఞానంలో ఉన్నట్లు. ఈరోజు ఈ యజ్ఞం జరుగుతోందంటే కారణం విజయభాస్కర్ రెడ్డి సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫస్ట్ రోజే
అరే ఇది ఈ సంబరాలు అంబరాన్ని అంటాలా ఒకసారి భాస్కర్ రెడ్డి సార్ను పైకెత్తుదాం. ఎత్తండి పైకి. భాస్కర్ రెడ్డి సార్కి, భాస్కర్ రెడ్డి సార్కి, భాస్కర్ రెడ్డి సార్కి, భాస్కర్ రెడ్డి సార్కి మ్యూజిక్ ఏకేద్దాం ఒకసారి. ఏకే నా పైకి. సో మాస్టర్స్ నేను ఒక విషయాన్ని చెప్తాను. పిఎంసి అనేది ఎన్నో రకాల పరిస్థితులలో మూవ్ అవుతున్నప్పుడు మరి ఆ పిఎంసికి గట్టిగా నిలబడింది భాస్కర్ రెడ్డి సారు. ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కొత్తగా డైరెక్టర్లు వచ్చారన్నా, కొత్తగా ట్రస్టీలు వచ్చారన్నా సార్ ఇచ్చినటువంటి భరోసానే గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు సమూల మార్పులు జరుగుతున్నాయంటే కారణం భాస్కర్ రెడ్డి సారు. భాస్కర్ రెడ్డి సార్ ఇంకొక మాట కూడా ఇచ్చారు. ఆనంద్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పిఎస్ఎస్ఎంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది. మీడియా గురించి పెట్టిన మీకన్నా 100 రెట్లు నాకు ఎక్కువ బాగా తెలుసు. ఇది ఇబ్బంది పడకూడదు. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్లో నుంచి ఇమ్మీడియట్గా బయటకు వచ్చి మీరు అసలుతో ఆ ఛానల్ని నడపకుండా ఆ అసలుని నేను మీకు ఏర్పాటు చేస్తాను, ఆ వచ్చే వడ్డీతో మీరు ఛానల్ని నడపాలి, ఆ ఏర్పాటు నేను చేస్తాను మీకు అని సార్ మాట ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. మన దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడితే దాని నుంచి వచ్చేటువంటి వడ్డీతో మీరు ఛానల్ నడపాలి, ఆ ఏర్పాటు నేను చేస్తాను, పిఎంసి గురించి ఇంకెక్కడ నెగటివ్ టాక్ రాకూడదు అని మాట ఇచ్చారు సారు. సో ఆ స్ట్రెంగ్త్ మమ్మల్ని డ్రైవ్ చేస్తోంది. ధ్యాన మహాయజ్ఞం గురించి చెప్పగానే అద్భుతంగా చేయాలని చెప్పారు. ఈ యజ్ఞంకి వచ్చిన మొదటి రోజే సార్ చెప్పారు, ఇలాంటి యజ్ఞాలు మీరు మరిన్ని చేయాలరా, చేస్తేనే నేను ఆనందంగా ఉంటానని చెప్పారు సారు. సార్ మీ యొక్క సపోర్ట్కి ఎప్పుడూ రుణపడి ఉంటాం. చాలా 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 థ్యాంక్స్. మీ అబ్బాయి మీకు ఎలానో మేమందరం కూడా అలానే మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాము. అన్ని ప్రాజెక్టులలో మేము సపోర్ట్గా చేస్తాం. సార్ మీ సహకారంతో నాకు వచ్చిన కోరిక, తిరుపతిలో 3 తూర్లు చేస్తే యజ్ఞం బాగుంటుందని నా కోరిక. మరొకసారి అందరు వినండి. మనదేంటి లక్ష్యం చెప్పండి ఒకసారి. ప్రపంచ శాంతి పత్రి గారి ఆశయం, ధ్యాన జగత్ పత్రి గారి ఆశయం, శాకాహార జగత్ పత్రిజీ గారి ఆశయం, పిరమిడ్ జగత్ పత్రిజీ గారి ఆశయం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక ఆశయం, లక్ష్యం. మనం బ్రతికుండగానే ఈ 4 లక్ష్యాలు నెరవేరాలి అంటే మనందరం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీ మాదిరిగా, ఒక సైనికుడు మాదిరిగా నిరంతరంగా 24 గంటలు ధ్యాన ప్రచారంలో నిమగ్నం కావాలి. మనం చేసే ధ్యాన ప్రచారం ప్రపంచంలో ప్రతి మనిషికి తెలియాలంటే ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారానే మాత్రం సాధ్యం తప్ప ఇంకా వేరే ఏ మార్గాలు లేవు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎవరు ఏం చెప్పినా పత్రిజీ గారు చెప్పారు, అయ్యా 100 మంది ధ్యానులు ఉంటే వచ్చిన వాళ్ళు 100కు 100 కరెక్ట్ గారు. వాళ్ళకు కొందరికి తెలియక అపోహలతో ఏదో మాట్లాడుతుంటారు. కాబట్టి మనం ఏమి పట్టించుకోకుండా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంటేనే పత్రి గారి కళ నెరవేరుతుంది. కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ప్రతి ఒక్కరు అంబాసిడర్ అయి ఆ ఛానల్ అంతా సపోర్ట్ చేస్తూ మిగతా మొత్తం అన్ని వింగ్స్ అందరం కలిసి ఇక నుంచి మనం ఒక అద్భుతంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు, సార్ ఎంత గొప్పగా ఉంది చైతన్యం, తిరుపతి ప్రోగ్రాం ఏమవుతుందో అన్నారు. ఎవరు ఊహించని విధంగా రోజు 6 గంటల ధ్యానం. అంటే నేను సాయంత్రం నివ్వెరపోయాను. 3 గంటలకు ఒక కుర్చీ లేదు కూర్చోవడానికి. అంటే పత్రి గారి చైతన్యం అలా ఉంది. ఇంత చైతన్యం ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అయితే పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత, మన కర్తవ్యం కరెక్ట్గా నిర్వర్తించాలి. రాబోయే రోజుల్లో చెప్పాను, రోజు ధ్యాన మహాయజ్ఞాలు జరగాలి. పత్రిజీ గారు చెప్పారు, మన పనేంటిది, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి. కాబట్టి తిరుపతిలో అయితే అట్లా, ఇచ్చేస్తే ఇట్లా, ఏమి అట్లా లేదు ఇట్లా లేదు. మన పనే ధ్యానము, ధ్యాన ప్రచారము. 24 గంటలు ఇదే పని. రోజు ప్రతి ఊర్లో ధ్యాన మహాయజ్ఞాలు జరగాలి. చివరకు 11 రోజులు కైలాసపురిలో ధ్యాన మహాయాగం జరుగుతుంది. కాబట్టి ఏ అపాలు లేకుండా మంచి అద్భుతమైన టీం వచ్చింది ఇప్పుడు మన పిఎంసికి. ఇవన్నీ అందరం కలిసి రాబోయే రోజుల్లో 2028లో కైలాసపురిలో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలతో పాటు పత్రిజీ ధ్యానమాయంతో పాటు భారత ప్రధానమంత్రి సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం కూడా చేయాలని పలించే ప్రణాళికలు చేస్తున్నాం. తద్వారా పత్రిజీ గారి కళలు అన్న ఈ పిఎస్ఎస్ఎం ఆయన కళ నెరవేరుతుంది. కాబట్టి మనం ఒకే లక్ష్యంతో ధ్యాన ప్రచారం దీని గురించే ఆలోచిస్తూ ముందుకోవాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. భాస్కర్ రెడ్డి సార్ ఇంకొక మాట చెప్పిండు, మీరు అందరు యాదకుంచుకోరు. ఇక మనము పత్రి సార్ని చాలామంది చూసారు కదా, సార్ షేక్ హ్యాండ్ ఇచ్చిండు అందరికీ. ఎవరైతే పిఎస్ఎస్ఎంకి 24 గంటలు పనిచేసి మీదికి పోతారో ఆడ షేక్ హ్యాండ్ ఇస్తారు పత్రి సార్. ఫస్ట్ ఆడ షేక్ హ్యాండ్ తీసుకోవాలంటే ఇడ పని చేయాలి, ఇడ అంబాసిడర్గా ఉండాలి. తర్వాత మనకు ఇంకా విజయభాస్కర్ ఇంకొకటి నాకు చెప్పింది ఏంటంటే, భూపతి రాజు మనం కంప్లీట్ చేసిపోవాలని చెప్పిండు. ఈడ ధ్యాన ప్రపంచం చేసిపోవాలి, మనం ఇక్కడ మొదలుపెట్టిపోవద్దు, మధ్యలో ఆగిపోవద్దు, అయినాకనే మీది పోవాలని చెప్పిండు. కాబట్టి ఎంతమంది ఎన్ని ఉంటారో ఇక మీ ఇష్టం. కాబట్టి అందరము చేసిపోదామా, మొదలుపెట్టిపోదామా? మొదలుపెట్టిపోదామా? మన బాధ్యత కంప్లీట్ చేసిపోదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ కృతజ్ఞతలు. అయ్యా ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, శాకాహార జగత్తు అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, ఆగదు 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 ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, కడతాలు మరో ఆధ్యాత్మిక క్షేత్రం అయ్యే వరకు పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచ క్షేత్రం అయ్యే వరకు ఆగదు 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 మన పిరమిడ్ ఛానల్ ఆగదు. ఈ పాట మా సార్ వాడుతుండే, మా సార్ వాడతలేని పాట పాడుతుంది, ఎక్కడ ఆగేది లేదని చెప్పి మరి ఈ పాట బ్రహ్మాండంగా మనం అందరము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆహో విజయభాస్కర్ రెడ్డి సార్ సన్మానం. గట్టిగా చెప్పట్లు కొడదాం మన మాస్టర్స్కి. నీరజమ్మ గురించి చెప్పడానికి మాటలు లేవు, హనుమంతరావు సార్ చెప్తారు నీరజమ్మ గురించి. పత్రి గారు చెప్పే కదా మీకు చాలాసార్లు, ఎవరిని ఎక్కడ ఎన్నుకోవాలో అక్కడ ఎన్నుకున్నారు. కైలాసపురికి, మహేశ్వర మహాపిరమిడ్కి విజయభాస్కర్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవటం చాలా చాలా గ్రేట్ అన్నమాట. వారు పత్రి గారు ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా మరి పత్రి గారు వారిలో ప్రవేశించారో, పత్రి గారి ఎనర్జీ మొత్తం వారికి వచ్చిందో కానీ ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారండి. ఎంత వర్క్ చేస్తున్నారంటే, ఎంత వైబ్రేషన్తో అంటే, ఎంత విజన్తో అంటే ఇంకా మాటలకి అలవి కాదండి, అంత చేస్తున్నారు. ఆయన ఈ పిఎస్ఎస్ఎంకి దొరకటం అదృష్టం, మన అదృష్టం, మనందరి అదృష్టం. మన విజయభాస్కర్ రెడ్డి గారు మనకు దొరకటం మన అదృష్టం. అది ఒక పక్క అయితే ఆయన బ్యాక్న ఉండదు మహాతల్లి. మా మహాతల్లి, నేను ఎప్పుడు అమ్మనుకుంటాను మహాతల్లిని. ఈ మహాతల్లి ఎంత చెప్పినా కూడా తక్కువ అండి, ఏం చెప్పినా నా దృష్టిలో తక్కువ అవుతుందండి. అంత సహనం, అంత ప్రేమ, ఆప్యాయత అండ్ ఎంత చేస్తుందంటే మూమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూడండి, అక్కడ కర్తాలు వచ్చినప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్, అన్నప్రసాదం ఉందండి, మొత్తం అమ్మే, మొత్తం ఎంత కొన్ని కోట్లైనా కూడా అమ్మే చేశారు. అందుకని నాకు నీరజ మేడం చూస్తుంటే ఒక అమ్మలాగా నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. అలాంటి అమ్మని, అమ్మతో మన విజయభాస్కర్ రెడ్డి గారిని, అమ్మ అయితే నాన్న అవుతారు కదా సార్ భాస్కర్ రెడ్డి సార్, నాన్న అని పిలవండి ఒకసారి. నాన్నని పిలవమంట అని వాళ్ళని సన్మానించుకోవటం మనందరి అదృష్టం, మనందరి సుకృతం, మనందరి అదృష్టం. అమ్మ ఒప్పుకుందంటే గ్రేట్, అమ్మ గ్రేట్, మీరు ఒప్పుకున్నారు. సో అందుకని అమ్మని సన్మానిద్దాం, భాస్కర్ రెడ్డి గారిని సన్మానిద్దాం. మన మదనపల్లి డాక్టర్ సార్ సన్మానించాలి సార్. సుబ్బారెడ్డి గారు మీరు ఎప్పుడు వచ్చారు? మీరు మదనపల్లి డాక్టర్ సుబ్బారెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? మీరు నాకు కనపడలేదు. అది ఇక్కడ కింద ఉంటుంది. సుబ్బారెడ్డి గారు అమ్మకి
ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామ్ గారు గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి? విజయ్ భాస్కర్ రెడ్డి మన పెద్దన్న గారు మనకు అభయహస్తం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు సరిపోదండి ప్లీజ్. ఒకసారి మనం బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ట్రైన్స్ కి రెడీ అవుతున్నారు. ఇక ఆ ఘట్టం కూడా పూర్తి చేసేసుకుందాం. అందరూ ఉండాల్సిందిగా విన్నపం.